అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాలకు సంబంధించిన మన శాసన మండలి ఎమ్మెల్సీ ఓటింగ్ రానే వస్తున్నది కదా. అందుకు గాను మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు సంబంధించి ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ముదల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో అక్కడ 100 మంది కార్యకర్తలు ఈ విధంగా వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి మన నరేందర్ రెడ్డి గారి గురించి అక్కడ ఈ విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారన్నమాట. రేపటి నుంచి వారం రోజులే ఉంది కాబట్టి ఎలక్షన్స్ ప్రజల్లో ఏ విధంగా వెళ్ళి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఆకట్టుకునే విధంగా వాళ్ళకు మాట్లాడి ఈ ఓట్లను మన నరేందర్ రెడ్డి గారికి ఏపించే విధంగా ప్రయత్నం చేయాలని అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాను ఉర్దూ అకాడమీ చైర్మన్ అయినటువంటి తహబ్రీన్ అందాన్ గారు, అదేవిధంగా మన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీహర్రావు గారు, మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు పాల్గొనడం జరిగింది. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల యొక్క హృదయాల్లో నిలిచిపోయే నాయకుడు మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అని అక్కడ తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ ఆల్ఫోర్స్ కళాశాలలో చదువుకున్నటువంటి కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఒక ఇంజనీర్గా, డాక్టర్గా, రాజకీయ నాయకులుగా, అంతేకాకుండా ఒక కలెక్టర్గా, ఒక ఇంజనీర్గా, అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్లుగా, కొందరు గ్రూప్ 2 ఆఫీసర్లుగా, ఉపాధ్యాయులుగా కొన్ని వందల మందికి తయారు చేసినటువంటి ఘనత ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిదని అక్కడ తెలపడం జరిగింది. తన జీవితంలో మొట్టమొదటిసారిగా 10th క్లాస్ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అక్కడ నుండి డిగ్రీ కరీంనగర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకొని అక్కడ నుండి పీజీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అక్కడ పట్టను పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ చెప్తుంటే ఆ మ్యాథ్స్ చెప్పిన తర్వాత కేవలం ఒక నెల రోజులు అతనికి వాడుకొని అక్కడ నుంచి ఆ జాబ్ ఇవ్వకుండా చేసినటువంటి ఆ యజమాన్యం తిరిగి పట్టుదలతో ఈ విద్యార్థులకు నేను కూడా ఈ సమాజంలో నా విద్యార్థులకు ఒక చరిత్రాత్మకంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో స్వయంగా ఒక ఇన్స్టిట్యూట్ను పెట్టి ఇప్పుడు దాదాపు 52 హై స్కూల్స్ ఆల్4 హై స్కూల్స్ను ఇప్పుడు స్థాపించి కొన్ని వందల వేల మందికి ఒక జీవితాల్లో స్థిరపడే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు మా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని అక్కడ తెలపడం జరిగింది. అందుకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు కొన్ని వందల వేల మంది, దాదాపు ఇప్పటివరకు 3 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకుంటే అందులో నుండి 2 లక్షలు ఆల్ఫోర్స్ యొక్క యజమాన్యము దాదాపు 2 లక్షల వరకు ఈ సభ్యత్వాలను చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారే గెలవబోతున్నారు. అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగుల యొక్క సమస్య గురించి పోరాడడానికి అతను సిద్ధంగా ఉన్నాడని అక్కడ తెలపడం జరిగింది. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించి ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది పేదల ప్రభుత్వం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఏర్పడంగానే డిఎస్సి ఇలాంటి జాబ్ క్యాలెండర్లు ఇలాంటి ఈ విద్యార్థుల పక్షాన నిలబడే ప్రభుత్వం కాబట్టి నరేందర్ రెడ్డి గారికి గెలిపించి శాసన మండలికి పంపిస్తే ఇంకా మన సమస్యల గురించి మాట్లాడి మన సమస్యలకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారని అక్కడ తెలపడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున కాంటెస్ట్ చేస్తున్నారు. సో మనందరి బాధ్యత, మా బాధ్యత ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధ్యత నరేందర్ రెడ్డి సార్ని గెలిపించుకోవాలి. ఈ విషయానికి సంబంధించి నేను ఒక చిన్న విషయాన్ని చెప్తుంటాను. సార్కి సంబంధించిన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది చాలా మంది సోషల్ మీడియాలో. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారని కొంచెం చెప్తాను, మీకు అందరికీ తెలియాలి. ఫస్ట్ అది చెప్తేనే మాకు సార్ పైన ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పాజిటివ్గా తయారవుతుంది. పెరిగింది మారుమూల గ్రామం, చాలా మటుకు మనకి ఇక్కడ బయన్స్ ఏరియాలో కానీ లేకపోతే కుబేర్ ప్రాంతంలో కానీ బస్సులు వెళ్ళని ప్లేస్లు ఉన్నాయి. ఇంకా 90s లోనే సార్ వాళ్ళ ఊరికి కూడా బస్సు లేదు, సొంతంగా ఆర్టీసీ నుంచి బస్సు లేదు. అది ఓన్లీ ప్రైవేట్ బస్సు, పొద్దున సాయంత్రం మాత్రమే వచ్చే బస్సు. 5 గంటల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే కూడా ఎలాంటి బస్సు ఉండేది కాదు. అట్లాంటి ప్రాంతంలో సార్ చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. అప్ టు 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. 10th క్లాస్ తర్వాత గవర్నమెంట్ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి హైదరాబాద్ లో చదువుకోవడం, తర్వాత కరీంనగర్లో సైన్స్ వింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ నుంచి చాలా మంది మేధావులు బయటకు వచ్చారు.
ఆ కాలేజ్ హైదరాబాద్కి వెళ్ళడం, ఉస్మానియా కాలేజ్లో పీజీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసారు. ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన అతనికి సంబంధించి ఒక ఫ్రెండ్ ట్యూషన్ సెంటర్లో పనిచేశాడు. ఫస్ట్ ఆ ఫ్రెండ్ ట్యూషన్ సెంటర్లో ఒక మ్యాథ్స్ టీచర్ లేకపోతే, మ్యాథ్స్ లెక్చరర్ లేకపోతే సార్ని రిక్వెస్ట్ చేశారు, మీరు ఖాళీగా ఉన్నావు కదా ఒకసారి 4 క్లాసులు చెప్పమని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఒరిజినల్ లెక్చరర్ వచ్చిన తర్వాత ఆయన వద్దన్నారు. అందరు స్టూడెంట్స్ మొత్తం మంది వద్దని మాకు నరేంద్ర రెడ్డి కావాలనంటే మీ వల్ల నన్ను డామినేట్ చేసుకోవాలి, నువ్వు అవసరం లేదు ఇక్కడ అంటే బయటికి పంపించారు మొత్తం. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా రానివ్వలేదు. ఆ తర్వాత 9 మంది స్టూడెంట్స్ తోని ఆల్ ఫోర్స్ అని అప్పుడే స్టార్ట్ చేశారు. ఆల్ ఫోర్స్ అనేది ఇన్స్టిట్యూషన్ తోని 9 మంది స్టూడెంట్స్ తో స్టార్ట్ చేసి ఈ రోజు 54 సంస్థలు నడుస్తున్నాయి సార్ చేతిలో. అంటే ఆ 9 మంది నుంచి మొదలుపెట్టి 8,000 స్టూడెంట్స్ ఉన్నారండి. 54 సంస్థలు 48,000 స్టూడెంట్స్, 4,500 మంది టీచర్స్, టీచింగ్ స్టాఫ్. ఇంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇక్కడ మన బైన్సాల్లో కూడా 2018-19 నుంచి ఆల్ కోర్స్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఫెయిల్యూర్స్ అనేవి లేకుండా, 10th క్లాస్ లో కూడా ఎక్కడా ఫెయిల్యూర్స్ లేకుండా నాణ్యమైన విద్యని లోకల్ టీచర్స్ తోనే ఇస్తున్నారు మీకు. అంతకుముందు నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ టీచర్స్ ని లేకపోతే కేరళ టీచర్స్ ని తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న టీచర్స్ ని టాలెంట్ ని పక్కకు పెట్టేసి వాళ్ళు వాడుతున్నారు. బట్ ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి లోకల్ గా ఉన్న ఉత్తమమైన టీచర్లు అందరినీ తీసుకొచ్చి మీ దగ్గరే మనకు కావాల్సినంత వరకు కూడా మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ టీచర్లు అందరూ కూడా మంచి జీతాలు ఇస్తున్నాడు. సో ఇట్లా మనకు అందరికీ ఒక సర్వీస్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం ద్వారా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ సార్ కూడా కొన్ని మీటింగ్స్ లో చెప్పాడు, సీట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక విషయం చేశాడు. ఉమ్మడి 4 జిల్లాలలో ప్రస్తుతం ఏదైతే ఉందో నేను ఇక మీద విద్యా సంస్థలు పెట్టాను అని చెప్పేసి డైరెక్ట్. ఇది మీరు అభినందించాలండి ఖచ్చితంగా. ఈ 4 జిల్లాలో పెట్టాను, ఉన్న వాటితో నడిపిస్తాను. మిగతా అంతా కూడా ఈ 4 జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలిష్టం చేస్తానని చెప్పేసి, అంటే వాటిని ఇంకా నాణ్యమైన విద్యా సంస్థలుగా తయారు చేసి చేస్తానని చెప్పాడు. సో విషయాలు గుర్తుపెట్టుకొని ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మీ క్యాడర్ ద్వారా సార్ దగ్గరికి మీ ప్రజల్లోకి తీసుకెళ్ళి సార్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఓటింగ్ ప్రాసెస్ లో ఒకటి చిన్న ప్రాసెస్ ఉంది. ఇది నార్మల్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఉంటుందండి. సర్పంచ్ ఎలక్షన్స్ కి ఎట్లాగైతే సింబల్స్ ఇస్తారు, వార్డు ఎంపీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీకి సింబల్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకు కేవలం పేరు మాత్రం, ఫోటో మాత్రమే కనిపిస్తుంది బ్యాలెట్ పేపర్. మన ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారి సీరియల్ నంబర్ బ్యాలెట్ పేపర్ లో 2వ నంబర్ అండి. 2వ నంబర్ పక్కన ఒక చిన్న బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ లో నంబర్ 1 అని వేయాలి అంతే. నంబర్ 1 అని వేయడం కూడా న్యూమరికల్ నంబర్ మాత్రమే ఇట్లా వేయాలండి అంతే. రోమన్ నంబర్స్ కానీ లేకపోతే టిక్ మార్క్ పెట్టడం కానీ సంతకాలు పెట్టడం కానీ మీరు ఏం చేసినా మీరు వేసిన ఓటు చెల్లదు. ఇవన్నీ మీరు క్యాడర్కి చెప్పండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నరేందర్ రెడ్డి గారికి మాత్రమే 1వ నంబర్ వేయించండి. రెగ్యులర్ గా వాడే 1వ నంబర్ లైన్ పెట్టినా పర్లేదు, ప్లస్ కొందరు దానికి పక్కన క్రాస్ లైన్ పెట్టేసి కింద అండర్ లైన్ చేస్తుంటారు, అట్లా చేసినా పర్లేదు. బట్ రోమన్ నంబర్ వేయకండి, ఓకేనా? రోమన్ నంబర్స్ అనేటివి మీరు ఎట్లా వేయాలంటే ఈ నంబర్ వేయచ్చు 1. రెండోది సింగిల్ గా ఇట్లా లైన్ పెట్టేసేయచ్చు. ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్ నంబర్. మీరు ఇట్లా రాసుకొని పైన గీత కింద గీత పెట్టేశారు అనుకోండి, ఇది ఇన్వాలిడ్. దీన్ని రోమన్ నంబర్ అంటాం. ఈ నంబర్ వేయద్దు. ఇది మనకు కార్యకర్తలకు చెప్పాలి పూర్తిగా, తర్వాత ఓటర్లు కూడా చెప్పాలండి. ఓటర్లు కూడా కొంతమంది తెలియకుండా ఓటేస్తున్నారు. లాస్ట్ టైం వరంగల్ ఎలక్షన్స్ టైంలో చాలా ఓట్లు మిస్యూజ్ అవుతాయి, అంటే అవి వాల్యూ లేకుండా పోయాయి. అట్లా కాకుండా మనం వేసే ప్రతి ఓటు మనం గెలవాలనుకుంటే 1 నంబర్తోనే గెలవాలి. సెకండ్ నంబర్ అని మనకు అవసరం లేదు. ఎప్పుడు సెకండ్ నంబర్ వాడతారంటే 1వ నంబర్ ఓట్లన్నీ కూడా మెజారిటీ ఉన్న ఇద్దరికి సమానం వచ్చినప్పుడు 2వ నంబర్ ఓట్లు ఎన్ని వచ్చినాయో లెక్క పెడతాం. మనం 1 వేసేసినాం, ఇంకో పార్టీ అభిమానం ఉందా లేకపోతే ఇంకోరికి 2 వేసినాం. 2వ నంబర్స్ ఆపోజిషన్ అతనికి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మనం వేస్తే 2వ నంబర్ ఉంటుంది, వాళ్ళు వేస్తే 2వ నంబర్ ఉంటుంది, అవన్నీ కలిపి ఆపోజిషన్ వర్క్ ఎక్కువైపోతుంది. అట్లాంటప్పుడు ఎవరు గెలుస్తారు? ఆపోజిషన్ గెలుస్తారు, మనం ఓడిపోతాం. అట్లా కాకుండా కేవలం 1వ నంబర్ మాత్రమే వేసి మనం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రావాలి.
రెండో నంబర్ ఆప్షన్ అనేది పెట్టుకోకండి అస్సలు. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు కనుక ఎవరైనా మేము మీకు నిజం వేరే వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళకు ఒక మాట చెప్తున్నాము. ఏమని చెప్తాం? రెండో నంబర్ మా సార్కి మనం చెప్తున్నాం. రెండో నంబర్ ఏం లేదు మనకి. రెండో నంబర్ వేసి ఒకటో నంబర్ సమానం మనం వేయించిన రెండో నంబర్ మనకు అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా కూడా చెప్తారు. మనం చైర్మన్ సార్ని గెలిపించుకొని మనం ఈ నియోజకవర్గాలలో అభివృద్ధి అనేది చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి నాకు అవకాశం. ఇంటి గుర్తు ఓటేసి మీరు గెలిపియాలా. ప్రచారానికి సామగ్రి వస్తున్నది, అలా వెహికల్ కూడా వస్తున్నది. గ్రామానికి తిరగడానికి రేపు వస్తుంది. బహుశా 5-6 రోజులు అన్ని మండలాలకు ఆ వెహికల్ పెడతాం. యూత్ కాంగ్రెస్ అనుకోండి, ఎన్ఎఫ్యూ అనుకోండి, వీళ్ళందరూ గట్టిగా పనిచేయండి. తప్పకుండా మీ అందరూ మేము ఉన్నాం. ఏదైతే ఇంకా మేము లేకపోతే మన అధ్యక్షులు ఉన్నారు, అందరూ తయారు పక్కకే ఉన్నారు. ఏదేమైనా తప్పకుండా మీ అందరూ మేము ఉంటాం. మనం అందరం కలిసి నరేందర్ రెడ్డికి గెలిపిద్దామని మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. ముఖ్యంగా యూత్ కొరకు, స్టూడెంట్స్ కొరకు మరి గవర్నమెంట్ పాఠశాలలే అభివృద్ధి చేసి గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నట్టు అభివృద్ధి పరచడానికి వారి సంకల్పం తప్పకుండా చేస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ముఖ్య కార్యకర్తలు మరి మనకు ఈ ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సీట్ గెలవాలి. మరి తప్పకుండా ఇక్కడ పెట్టిద్దాం. కూడా నరోత్తమ్ రెడ్డి గారిని పిలిపించి ఇక్కడ కార్యక్రమాలు కూడా పాల్గొని చెప్తాం. తర్వాత ఫండ్స్ కూడా అడుగుదాం. అన్ని విధాలు మనం డెవలప్ చేయడానికి ఆయన ద్వారా మనం చేద్దామని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా వచ్చిన మీ అందరు ప్రతి ఒక్కరు కూడా పేరున వేదిక ముందు ఉన్న వారికి, వేదిక ముందున్న వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 4 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పట్టభద్రుల ఎన్నికలో మీ అందరినీ సమన్వయం చేస్తూ నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలతోటి, పట్టభద్రుల ఓటర్ మహాశైలతోటి కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యాన ఓటర్లను అభ్యర్థిస్తూ ఓట్లు వేయాలని, అదేవిధంగా ఈ ఓటు ప్రాధాన్యత ఏందో మీ ద్వారా తెలుసుకొని వీలైనంత మట్టుకు మీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అల్కోర్స్ విద్యా సంస్థల యజమాని, విద్యావంతుడు, విద్య గురించి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నరేందర్ రెడ్డిని వ్యతిరేకం చేయరు. కేవలం రాజకీయాల కొరకే వ్యతిరేకం చేస్తుండొచ్చు. కానీ నరేందర్ రెడ్డి లాంటి మంచివాడు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు ఆయన తన భుజాన వేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన ఈ ఎన్నికలు జరగబోతుంది. 3,55,152 మంది ఓటర్లు దీంట్లో పాల్గొంటున్నారు. పాల్గొనే ఓటర్ మహాశయులంతా పట్టభద్రులు అంటే విద్యను తెలుసుకొని, విద్య పట్ల శ్రద్ధ ఉండి, విద్య నేర్చుకొని 10 మందికి విద్యను పంచేటటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల ఎన్నిక ఇది. దాని కొరకు మన బాధ్యత, మన ప్రాంతం బాధ్యత, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత. ఆ దాంట్లో పాలు పంచుకుంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు కానీ, ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న గారు కానీ, బుచ్చన్న గారు కానీ, మురళీగౌడ్ గారు కానీ, मेरे भाई यहाँ पर जो भी बैठे हुए हमारे अखिलियत के नुमाइंदे हो, जो लीडर्स हो, जो वर्कर्स हो, उन सबसे मेरी एक ही गुजारिश है, क्योंकि ये इलेक्शन 4 जिलों का 42 असेंबली सीट्स है इसमें, 4 जिलों में 7 पार्लियामेंट है इसमें। 7 पार्लियामेंट में 4 पार्लियामेंट बीजेपी के अंडर है, 7 असेंबली बीजेपी के अंडर है। लेकिन ये सीट कांग्रेस पार्टी दी गौरवनीयुలు ప్రశ్నించే గొంతుగా పేరు మీద గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సీటు, మన సీటును మనం గెలుచుకోవడానికి ఈరోజు మనం అందరం సమైక్యంగా, ఐక్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయడానికే మీ దగ్గరకు వచ్చాను. నేను నిన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం మీద. ఏ నినాదం మీద అయితే తెలంగాణ కోసం యువత బలిదానం చేసిందో, త్యాగం చేసిందో,
ఏ ఉద్యోగాల కోసం అయితే విద్యార్థులు యువకులు పోరాటం చేసినారో 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ రకంగా యువతకు మరి మోసం చేసినారో మనం చూసినాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఏఐసిసి నాయకులందరూ కూడా చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో దాదాపు 55,000 ఉద్యోగాలను ఈ రాష్ట్ర యువకులకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రకంగా గ్రాడ్యుయేట్స్కు, మేధావులకు, విద్యార్థులకు, యువకులకు మరి అండదండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ, అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించబడుతుందో, చేపట్టబడుతుందో దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరి ముందర మనవి చేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ఉన్నారో వారి గురించి మనం గ్రామాన పట్టణంలోని అన్ని వార్డుల్లో గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి గురించి చెప్పి, ప్రభుత్వం గురించి చెప్పి, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ, ఏ సమస్యలైనా తీర్చాల్సింది, మరి పరిష్కారం చేయాల్సిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మనం వాగ్దానం చేయాలా, హామీ ఇవ్వాలా, వాళ్ళకు భరోసా ఇవ్వాలా. నరేందర్ రెడ్డి గారికి మరి వరుస సంఖ్యలో వారి 2వ నంబర్లో ఉంటారు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని మనం వారిని అభ్యర్థించాలా. ఓటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఫోటో ఐడి కార్డు తీసుకుపోమని కూడా వాళ్ళకి మనం చెప్పాలని చెప్పి మీతో మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఖచ్చితంగా ఒకటి ONE1 కానీ 1 అని కానీ రాయకూడదు. కేవలం 1 అని ఇట్లా గీత గీయాలంతే. ONE1 కానీ ఇంకోటి కానీ రాస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. అంతేకాకుండా మళ్ళీ ఇంకా మనం ఖచ్చితమైన మన ఓటర్లకు మనము ఒక్క నరేందర్ రెడ్డి గారికి ఒక ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మరో ప్రాధాన్యత ఇంకా ఎవరికి ఇవ్వద్దని చెప్పాలి, 2వ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వద్దని చెప్పాలని చెప్పి మీ ముందర నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పెద్దలు నారాయణరావు పటేల్ గారితో మనవి చేస్తా ఉన్నాను. ఏవైతే దాదాపు నియోజకవర్గంలో 4,817 ఓట్లు ఉన్నాయనుకుంటా ఇక్కడ. దాంట్లో నేను వారితో మనవి చేస్తా ఉన్నాను, వారి ద్వారా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఒక 100 ఓట్లకు 2 చొప్పున ఇద్దరు మరి గ్రాడ్యుయేట్స్ ను అప్రోచ్ అయ్యి వాళ్ళను కన్విన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నటువంటి మన కార్యకర్తల్ని ఒక 2ని డిసైడ్ చేసి వాళ్ళ ద్వారా ఈ 6-7 రోజులు ఏదైతే 5-6 రోజులు మిగిలి ఉన్నదో ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఎవరినైతే మీరు ఎంపిక చేస్తారో వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లతో సహా మాకు ఇచ్చినట్టయితే DCC ఆఫీస్కి వెళ్ళి కానీ, మన ఇన్ఛార్జ్ గారి ఆఫీస్ నుంచి కానీ, క్యాండిడేట్ యొక్క ఆఫీస్ నుంచి కానీ అది వాళ్ళు ఫాలోఅప్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేర్లు, ఫోన్ నంబర్లతో సహా ఆ బాధ్యుల లిస్టు కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరితో నేను మనవి చేస్తా ఉన్నాను, నేను కోరుతా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు తక్కువ చేయడని, ఆయనతో కలవడానికి పోతే కలవడని రకరకాల వీడియోలు పెడతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇలా దాదాపు 3,50,000 ఓట్లల్లా దాదాపు 2 లక్షల ఓట్లు సుమారుగా తన సిబ్బందితో ఎన్రోల్ చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, మరో పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా మరి నరేందర్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచనతో చేస్తున్న పనే తప్ప మరొకటి కాదు. మా నిర్మల్లోనే మా కార్యకర్త నాకు చెబితే నేను మాట్లాడేటోని, ఆయనకి ఎప్పుడు అవసరమో నేను మాట్లాడతా. కానీ ఆయన చెప్పకుండానే కరీంనగర్లో నరేందర్ రెడ్డి గారి చేంబర్ పోయి, సార్ నాకు 20,000 ఫీజు కట్టాల్సి ఉన్నది, 10,000 ఉన్నాయి సార్ నా దగ్గర, 10,000 నేను కట్టను అంటే మంచిదని సంతకం పెట్టడానికి ఏం పరిచయం లేకుండా కానీ అటువంటి సందర్భం అని చెప్పి మీతో మనవి చేస్తా ఉన్నారు. మా నిర్మల్లో ఒక విజయ్ కుమార్ అనే పంతులు ఈ మధ్యన చనిపోయారు. ఏదో పేరు, ఇంటి పేరు ఏదో ఉన్నది, ఆయన విజయ్ కుమార్ గారు. ఆయన కూతురు కాలేజీలో చదువుతూ ఉంటే పంతులు పోయి రిక్వెస్ట్ చేసి, సార్ నేను 40,000 అంటున్నాను, 40,000 కట్టలేనంటే ఎంత కడతామంటే సగం కడతా అంటే సగంకే ఒప్పుకున్నాను. అంత లోపల ఆయన చనిపోతే 10,000తోనే క్లోజ్ చేయించారు. మరి అటువంటి చరిత్ర వాస్తవంగా ఉంటే తప్పుడు ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం మన కామారెడ్డి లైబ్రరీకి వెళ్ళి ఒక అభ్యర్థి
ఒక వీడియో పెట్టిండు. అయితే ఆయన వెతుక్కుంటూ పోయి ఆ లైబ్రరీలో పట్టుకొని, అయ్యా ఈ రకమైనటువంటి వీడియో ఎందుకు పెట్టిండ్రు, మీకు ఏమి ఇబ్బంది అయింది మా నరేంద్ర రెడ్డి గారితో మా ఆల్ ఫోర్స్ మేనేజ్మెంట్తో చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పిండు, సార్ నాకు 3,000 రూపాయలు ఇస్తే మాట్లాడినా సార్, 3,000 ఇచ్చి మాట్లాడుతున్నారు సార్. ఈ రకంగా అప్రదిష్ట చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, ఈ మిగిలిన 6-7 రోజులను పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, ఇంకొక విషయం ముఖ్యమైనది మీతో మనవి చేస్తా ఉన్నా, అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మీ ఎన్నికలే ఉన్నాయి. మీ ఎన్నికల కంటే ముందున్నటువంటి ఈ ఎన్నిక గెలవడం మనకు అత్యంత ప్రతిష్టాత్మకము, అత్యంత అవసరం. దీంట్లో గెలిస్తే ఇది ఒక సెమీఫైనల్ అంటే, ఈ సెమీఫైనల్ తర్వాత గెలిచినబట్టి మన ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా ఈ ఎన్నిక ఎవరిదో నరేందర్ రెడ్డి గారితో ఇంకెవరిదో కాదు, మనది, మన స్థానిక సంస్థలతో ముడిపడినటువంటి ఎన్నిక అని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరితోనే మనవి చేస్తా ఉన్నాను. మన ఆదిలాబాద్ జిల్లాలో, మన నిర్మల్ జిల్లాలో మరి ఏ రకమైన రాజకీయ పరిణామాలు ఉన్నాయో, మరి ముఖ్యమంత్రి గారి రెస్పాన్స్ ఎట్లుందో మనం చూస్తున్నాం. అంటే ఆయన చేయాలన్నా కానీ ఏం రెస్పాన్స్ లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గట్టిగా పనిచేసి ఈ వారం రోజులు కష్టపడి నరేందర్ రెడ్డి గారి గెలుపులో మనమందరం పాత్ర వహించాలని చెప్పి మీతో కోరుకుంటూ, ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు